హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తికి మీకు మధ్యలో వచ్చే రోజుల్లో సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి? ఆర్ అసలు ఎలాంటి సిట్యుయేషన్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకు ముందు కూడా ఈ టైప్ రీడింగ్ ఒకటి చేశాను. ఐ మీన్ అంటే ఇలాంటి సింపుల్ రీడింగ్స్ చేసినప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది కదా! మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ఆర్ ఏ విధంగా చేంజ్ అవుతాయి అనేది. అసలు చూద్దాం. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయండి. 3 డిఫరెంట్ కార్డ్స్ కూడా మీకు విజిబుల్ అయ్యేలానే పెట్టాను. మీకు ఏదైతే బాగా కనెక్ట్ అవుతుందో, మీకు ఏదైతే చూడాలి అనిపిస్తుందో అది మీరు పిక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కార్డ్స్ అయితే క్లియర్‌గానే కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఏది కరెక్ట్‌గా సింక్ అవుతది అని అనిపిస్తదో అదే పిక్ చేసుకోండి. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే, వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ హార్ట్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు వచ్చే రోజుల్లో మీకు, మీ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? ఆర్ అసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీకు, మీ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్ ఏం బాలేవండి. అంటే లిటరల్‌గా రిలేషన్‌షిప్ ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. చాలా రకాలుగా ట్రై చేస్తున్నారు కానీ రిలేషన్‌షిప్ ఏంటంటే సెట్ అవ్వట్లేదు. అంటే ఈవెన్ మీ వైపు నుంచి మీరేమైనా చేంజెస్ చేసుకుందాము ఆర్ వ్యక్తి ఏమైనా చేంజ్ అవుతారు అని వెయిట్ చేస్తున్నట్టయితే ఇదేది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ఈవెన్ స్లైటెస్ట్ వేలో ఎక్కడైనా సరే హోప్ కనిపిస్తుందా అనుకున్నా సరే, హోప్ కనిపించట్లేదండి. దానికి తోడు మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కూడా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అన్నప్పుడు ఏంటంటే, మీ పర్సన్‌కి లవర్ ఉండాలి, లేకపోతే వైఫ్ ఆర్ హస్బెండ్ ఉండాలి అదేం లేదండి. థర్డ్ పార్టీ అనేసరికి ఎవరైనా కూడా అవ్వచ్చు. కొన్నిసార్లు ఇన్‌లాస్ అవుతారు, కొన్నిసార్లు పేరెంట్స్ అవుతారు, కొన్నిసార్లు ఫ్రెండ్స్ అవుతారు. ఇలా అంటే డిఫరెంట్ కేటగరీస్‌లో ఉంటారండి. ఇద్దరు వ్యక్తుల మధ్యలోకి ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళు థర్డ్ పర్సనే అవుతారు. అలా చూసుకున్నట్టయితే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీకు, మీ వ్యక్తికి మధ్యలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అనిపిస్తుంది. ఒకవేళ లేకపోయినా వచ్చే రోజుల్లో రావడానికి ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీ రిలేషన్‌షిప్ అనేది ఎలా చూసినా బెటర్ అవ్వట్లేదండి. మీ వ్యక్తి ఏంటంటే కంప్లీట్‌గా మీ కంట్రోల్‌లో లేరు అని చెప్పొచ్చు. ఇది మీరేంటంటే ఫీల్ అవుతున్నారు. అండ్ దీనివల్ల మీరేంటంటే డిసప్పాయింట్ అవుతున్నారు, ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. అసలేం చేయాలో తెలియట్లేదు. ఇలా ఏంటంటే మీ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ మీ రూట్ చక్ర కూడా ఇంబాలెన్స్‌లో ఉంది. చాలా సార్లు నేను ఎప్పుడు అంటే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ డ్రా చేసినా సరే, ఈ పర్టిక్యులర్ కార్డ్ మాత్రం మీకొస్తుందండి. ఆర్ అట్‌లీస్ట్ రూట్ చక్ర రిలేటెడ్‌గా మీకు మెసేజెస్ వస్తున్నాయి. నాకు తెలిసినంత వరకు
మీరేంటంటే మీ రూట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే చాలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. మీకు మీ పర్సన్‌కి మధ్యలో ఇంటిమసీ లేదండి. ఇద్దరి మధ్యలో కూడా అంటే ఆ కెమిస్ట్రీ మిస్ అవుతుంది. ట్రై చేస్తున్నారు. బట్ వర్కౌట్ అవ్వట్లేదు. ఆర్ ఈవెన్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నవాళ్ళు ఆర్ సెపరేషన్‌లో ఉన్నవాళ్ళు మరి ఇంక వాళ్ళకి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా సరే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. రిలేషన్‌షిప్‌ని ఎంత అంటే స్ట్రాంగ్ చేద్దాము ఆర్ మీ వైపు నుంచి మీరు ఎలా ఇది వర్కౌట్ చేసుకోవాలి అని ట్రై చేస్తున్నా సరే, ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ ఏంటంటే బెటర్ అవ్వట్లేదండి. ఆ వ్యక్తి ఎక్కడా కూడా అంటే మీకు ఆ సెక్యూర్ వైబ్స్ ఇవ్వట్లేదు. ఆర్ ఒకప్పుడు ఇచ్చిన పాజిటివ్ వైబ్స్ ఇప్పుడు ఇవ్వట్లేదు. సో, మీరేంటంటే ఏం చేయాలో తెలియక చాలా సఫర్ అవుతున్నారండి. బట్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. వచ్చే రోజుల్లోనేంటంటే మీ వ్యక్తిలో చేంజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. నేను చెప్పాను కదా! ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో కానీ ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా స్టిల్ మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్నే చూజ్ చేసుకుంటారు. మీ పర్సన్‌కి మీరేంటంటే ప్రయారిటీ అవుతారు. నాకు తెలిసి ఇప్పుడు సిట్యుయేషన్స్ కొంచెం కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. కొంత అన్‌ఈజీగా మీరు ఫీల్ అవుతూ ఉండొచ్చు. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ అయితే మాత్రం వర్కౌట్ అవుతుందండి. అట్‌లీస్ట్ నాకు ఆ పాజిటివిటీ కనిపిస్తుంది. ఈవెన్ ఒకవేళ వచ్చే రోజుల్లో థర్డ్ పార్టీ ఎవరైనా మీ ఇద్దరి మధ్యలోకి వచ్చినా సరే, అది కూడా మంచిదేనండి. ఎందుకంటే మీ పర్సన్‌కి మీ వాల్యూ తెలుస్తుంది. జనరల్‌గా ఇక్కడ ఏమవుతుందంటే, మిమ్మల్ని వాళ్ళతో కంపేర్ చేస్తారు. సో, కంపేర్ చేసినప్పుడు మీరు వాళ్ళ కోసం ఏం చేశారు? లేకపోతే మీరు వాళ్ళని ఎలా సపోర్ట్ చేశారు? వాళ్ళ కోసం ఎలా స్టాండ్ తీసుకున్నారు? ఇవన్నీ కూడా ఆలోచిస్తారండి. ఇవన్నీ ఆలోచించినప్పుడు మీ పర్సన్‌కి ఏంటంటే మీరే బెస్ట్ అనిపిస్తది. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇఫ్ నిజంగానే రిలేషన్‌షిప్ కానీ డిఫరెన్సెస్ ఉన్నాయి. లేకపోతే ఎందుకో కానీ ఇద్దరి మధ్యలో వైబ్స్ మ్యాచ్ అవ్వట్లేదు. ఎలా ఈ రిలేషన్‌షిప్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నట్టయితే భయపడొద్దండి. కాకపోతే కొంచెం మీ రూట్ చక్రం మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి. నేను ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. రూట్ చక్రం మీద వర్క్ చేయాలి అంటే రెడ్ కలర్ క్లోత్స్ ఎక్కువ యూజ్ చేయడం కానీ, రెడ్ ఫ్రూట్స్, రెడ్ వెజిటబుల్స్ ఎక్కువ తినడం కానీ, అంటే మెయిన్ రెడ్ కలర్‌తో ఎక్కువ వర్క్ చేయాల్సుంటుందండి. ఈ రెడ్ జాస్పర్ క్రిస్టల్‌ని కూడా యూజ్ చేయొచ్చు. సో, మీ ఇష్టమే. ఏదైనా పర్వాలేదు. బట్ ఏంటంటే క్లియర్ కట్‌గా నాకిక్కడ ఒకటి అనిపిస్తుందండి. మీరు రిలేషన్‌షిప్‌లో ఇంత సఫర్ అవుతున్నారు కదా! సో, అసలు నెక్స్ట్ ఔట్‌కమ్ ఎలా ఉంటుంది? మీ పరిస్థితి ఏంటి అనే భయం అంటే మిమ్మల్ని హాంట్ చేస్తుంది. ప్లస్ ట్రిగ్గర్ చేస్తుందండి వ్యక్తుల విషయంలో. నేనైతే క్లియర్‌గా చెప్తానండి. మీ పర్సన్ మీకోసం వాళ్ళ హార్ట్‌నయితే ఓపెన్ చేస్తారు. చేంజెస్ అయితే వస్తాయండి. డెఫినిట్‌గా మేబీ ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళెప్పుడు బటర్‌ఫ్లైస్ ఫీల్ అవ్వకపోయుంటే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. ఈ కార్డ్ చూసినట్టయితే క్లియర్‌గా మీకు అర్థమైపోవాలి. విన్ విన్ ఔట్‌కమ్ ఈస్ ఫోర్‌కాస్ట్ అని చెప్తుంది. సో, డెఫినిట్‌గా ఇద్దరు కూడా రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవడం కానీ, ఇద్దరికీ రిలేషన్‌షిప్ కన్వీనియంట్‌గా ఎలా వర్కౌట్ అవుతుంది అనేది తెలుసుకోవడం కానీ, ఇలాంటివి జరుగుతాయండి. దానికి రీజన్ ఏంటంటే, చాలా రోజుల నుంచి మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. యూనివర్స్ ఏంటంటే, మీ ఎఫర్ట్స్‌ని నోటీస్ చేస్తుంది. డెఫినిట్‌గా ఇదేంటంటే, ఒక గుడ్ కర్మ కాబట్టి, మీ వ్యక్తి ఏంటంటే, మీ వైపు వస్తారండి. వాళ్ళ మనసు కొంత మారుతుందని చెప్పొచ్చు. చాలా పాజిటివ్ రీడింగ్ అండి. ఇంకా ఎవరైనా సరే ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నా, ఇంకా ఈ రిలేషన్‌షిప్‌లో నెగటివిటీ ఉంటుందని భయపడుతున్నా, టైమ్ బీయింగ్ ఇది కంటిన్యూ అవుతుంది కానీ, వచ్చే రోజుల్లో మాత్రం పరిస్థితులు చాలా పాజిటివ్‌గా మారుతాయి. అట్‌లీస్ట్ నేను చెప్పింది అందరికీ రెసొనేట్ అవ్వకపోయినా కొంతమందికైనా ఇది వర్కౌట్ అవుతుంది. అంతవరకైతే మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలను. ఈవెన్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఉన్నా సరే ప్రాబ్లమ్ ఏమి లేదు. ఎందుకంటే మీ వ్యక్తికి మీ మీద ఆ ఫీలింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయండి. వాళ్ళలో ఆ ప్యాషన్ అనేది ఇగ్నైట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకేంటంటే మీరు డెఫినిట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్‌లా కనిపిస్తారు. సో, నేను మీకు ఒకటే చెప్తాను. ఈ ప్రాసెస్ జరిగినంత వరకు మాత్రం మీరేంటంటే ఎమోషనల్ పర్సన్‌లా ఉండడం, కొంత వాళ్ళ మీద డిపెండ్ అయిపోయేలా ఉండడం, ఆర్ మీరేంటంటే వాళ్ళని కొంత క్వెషన్ చేయడం, డౌట్ పడడం లాంటివి మానేసుకుంటే మంచిదండి. కొంతకాలం ఏంటంటే వాళ్ళ మీద అంత అటెన్షన్ పెట్టొద్దు. మీ వరకు మీరు చేయాల్సింది చేయండి అంతే. అక్కడితో వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళ లైఫ్ ఏంటి అనుకోని అంటే స్పై చేయడం మీలో చాలా మందికి అలవాటు ఉంటుందండి. అలాంటివైతే చెయ్యొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి వాళ్ళకి వాళ్ళే తెలుసుకొని కొంత వాళ్ళలో చేంజెస్ అనేవి వాళ్ళు నోటీస్ చేసి ఆర్ వాళ్ళ లైఫ్‌లో చేంజెస్‌ని నోటీస్ చేసి మీ వైపు రావడం అయితే చేస్తారు. ఇది అంత ఈజీ కాదు. బట్ ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇది కర్మ అండి. సో, ఖచ్చితంగా వాళ్ళు వస్తారంతే. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే న్యూ బిగినింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయండి. యాక్చువల్‌గా ఈ న్యూ బిగినింగ్స్ అనేవి పాస్ట్‌లోనే జరగాలి. బట్ ఎక్కడో కానీ మీ వ్యక్తి ఏంటంటే ఇంకా ఇంకా
వాళ్ళు తెలుసుకోకపోవడం, ఇంకా అలాంటి సిట్యుయేషన్స్ క్రియేట్ అవ్వకపోవడం ఆర్ థర్డ్ పర్సన్స్ ఏంటంటే ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోవడం వల్ల ఇలాంటివి ఆగిపోయినట్టున్నాయి. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ లేకపోయినా వచ్చే రోజుల్లో వస్తారండి. ఎందుకొస్తారు అంటే, ఈ వ్యక్తి లెసన్ నేర్చుకోవడం కోసం వస్తారు. ఈ వ్యక్తికేంటంటే మీ వాల్యూ తెలియాలి అని చెప్పి వస్తారు. సో, ఏదైనా సరే నేనిక్కడ క్లియర్‌గా చెప్తున్నాను. న్యూ బిగినింగ్స్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. బట్ ఇమ్మీడియేట్‌గా ఈ వ్యక్తి మీద హోప్స్ పెట్టుకోవడం, ఈ వ్యక్తికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేయడం చేయకూడదు. ఎందుకంటే, ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా మీ కంఫర్ట్ జోన్‌ని విడిచిపెట్టేసి ప్రయత్నాలు చేయాల్సుంటుందండి. అంటే ఇప్పుడు ఈ వ్యక్తితో నేనిలా ఉండాలి, ఈ వ్యక్తి నాతో ఇలా మాట్లాడాలి, మా లైఫ్ ఇలా ఉండాలి అని మీకేమైనా ప్లాన్స్ ఉంటే, ఆ ప్లాన్స్‌ని చేంజ్ చేసుకోవడం మంచిదండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో నాకు ఎలాంటి ఎనర్జీ వస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో మీకు ఏ ప్లాన్స్ లేనప్పుడు, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఓకే. ఆల్రెడీ హార్డ్‌షిప్స్ ఫేస్ చేసాం. సో, ఇంకా ఇంతకంటే హార్డ్‌షిప్స్ ఏముంటాయి? మనం ఏంటంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నా సరే యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉందాం. ఆర్ అట్‌లీస్ట్ మన మీద మనం ఫోకస్ చేసుకుందాం. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళు లీడ్ చేసుకొని, మనకు అనవసరం అనే వేలో కానీ మీరు చేంజ్ అయితే ఇది నిజానికి చాలా కష్టమండి. ఎందుకంటే ఒక వ్యక్తి మీద సర్టెన్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నప్పుడు, ఆ లవ్ ఉన్నప్పుడు ఇన్ రిటర్న్ అది రాకపోతే చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది. చాలా సఫర్ అవుతారు. అది నేను అర్థం చేసుకోగలను. సో, మీరేంటంటే టైమ్ బీయింగ్ సాక్రిఫైస్ చేయాలండి. ఆ పెయిన్‌ని కొంత ఎండ్యూర్ చేసుకోవాల్సుంటుంది. ఎందుకంటే ఇది మీ మంచికే. వన్స్ మీరలా చేంజ్ అయితే డెఫినిట్‌గా మీ రిలేషన్‌షిప్‌లో కూడా చేంజెస్ ఒస్తాయి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని మీరు కొంచెం పుష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పాయింట్ దగ్గర అని చెప్తుంది. ఆలోచించండి. ఎందుకంటే థింగ్స్ ఏంటంటే సెటిల్ అవుతున్నాయండి. ఫైనల్‌గా మీ హ్యాపీ ఎండింగ్ మీకు దొరుకుతుంది అని నాకైతే అనిపిస్తుంది. అట్‌లీస్ట్ ఈ రోజు ఈ కార్డ్ రీడింగ్ పిక్ చేసుకున్న వాళ్ళకి రెసొనేట్ అవుతున్నట్టయితే ఇది జరుగుతుందండి. చాలా పాజిటివ్‌గా ఉంది రీడింగు. ఎక్కువ చెప్పడానికి ఏం లేదు. జస్ట్ ఈ వ్యక్తికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వకుండా, ఈ వ్యక్తితో ఎక్కువ మాట్లాడకుండా, అది వ్యక్తి విషయంలోనేంటంటే వాళ్ళేమైనా మీకు కమిట్మెంట్ అడుగుతున్నా, వాళ్ళేమైనా మిమ్మల్ని క్వెషన్ చేస్తున్నా రష్ అయిపోయి ఆన్సర్ చెప్పేసి, లేకపోతే మీ వల్ల కాకపోయినవి కూడా మీరు చెప్పేసి, అంటే అవన్నీ అవసరం లేదండి. జస్ట్ న్యూట్రల్‌గా ఉంటూ, న్యూట్రల్‌గా మాట్లాడుతూ, మీరు కూడా ఈ వ్యక్తి వల్ల అప్‌సెట్ అయ్యారు. సో, జనరల్‌గా ఇద్దరు వ్యక్తుల మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా రియాక్షన్స్ కూడా అలా ఉంటాయండి. అది చాలా కామన్. మీరు అలానే ఉండాలి. మీరు ఎప్పుడైతే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారో, బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడతారో, డెస్పరేట్‌గా లేరు అన్న వ్యక్తికి అర్థమవుతుందో, వాళ్ళ ప్రయారిటీస్ కూడా వాళ్ళు తెలుసుకుంటారండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఇంకొక వ్యక్తి ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకనిపిస్తుంది. ఈవెన్ ఒక వ్యక్తి ఇన్వాల్వ్ అవ్వకపోయినా స్టిల్ వచ్చే రోజుల్లో అయినా ఇది జరుగుతుంది. సో, ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మీ వ్యక్తికి చాయిస్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. అప్పుడు మీరు డెస్పరేట్‌గా ఉన్నట్టుగా వాళ్ళకనిపిస్తే మీరు వాళ్ళకేంటంటే ఇంట్రెస్టింగ్‌గా అనిపించరు. వాళ్ళ హార్ట్‌ని వాళ్ళేంటంటే అంత ఈజీగా ఓపెన్ చేయలేరు. ఎందుకంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉన్నాయి కాబట్టి. సో, వచ్చే రోజుల్లోనేమవుతుందంటే వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు మీలో కూడా ఆ చేంజెస్ అనేవి వాళ్ళు చూసినప్పుడు వాళ్ళకి కూడా ఎక్కడో అనిపిస్తదండి. ఈ వ్యక్తులు మన కోసం ఇంత చేశారు. సో, వీళ్ళు కూడా సీరియస్‌గానే హర్ట్ అయినట్టున్నారు. అందుకే సరిగ్గా మాట్లాడట్లేదు, సరిగ్గా ఉండట్లేదు అనిపిస్తది. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను చెప్పింది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ క్రాస్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, అసలు చూద్దాం వచ్చే రోజుల్లో మీకు, మీ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే చూద్దాం. అసలు ఎలాంటి చేంజెస్ వస్తాయో అనేది కూడా తెలుసుకుందాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు చాలా సఫర్ అయ్యారండి. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారని చెప్పొచ్చు. అంటే ఈ వ్యక్తికి మీకు ఇనీషియల్‌గా గుడ్ కనెక్షన్ ఉంది. ఇద్దరి మధ్యలో లవ్ కానీ, ఎఫెక్షన్ కానీ, కేరింగ్ కానీ మ్యూచువల్ అని చెప్పొచ్చండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకోసం చాలా చేశారు. మీరు కూడా ఈ వ్యక్తి కోసం చాలా చేశారు. ఇద్దరి మధ్యలో కూడా కనెక్షన్ అనేది అయితే అంత బెటర్‌గా బిల్డ్ అయింది. కాకపోతే
ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ కూడా అలానే స్టార్ట్ అయ్యాయని నాకు అనిపిస్తుందండి. లిటరల్‌గా ఈ వ్యక్తితోనేంటంటే మీరు అంటే అప్స్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఎక్కువగా చూసారండి. అంటే మీ లైఫ్‌లో మీరు ఎంతో మందితో ట్రావెల్ అయ్యుండొచ్చు. ఆర్ ఎంతో మంది గురించి మీరు తెలుసుకొనుండొచ్చు. బట్ ఈ వ్యక్తి విషయంలో యూనివర్స్ మీకు నేర్పించిన లెసన్స్ అయితే చాలా ఎక్కువనే చెప్పాలి. ఇది కర్మ అని నేను మాట్లాడను కానీ, బట్ ఈ వ్యక్తి మీకైతే లైఫ్ లెసన్స్ నేర్పించడానికి డెఫినిట్‌గా వచ్చారు. అలా అని చెప్పి మీ ఇద్దరి మధ్యలో ఉన్న సోల్ కాంట్రాక్ట్ అయితే ఎండ్ అవ్వలేదండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇఫ్ మీ ఇద్దరు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా, సఫర్ అవుతున్నా ఏం వర్రీ అవ్వద్దు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో ఈ సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి టెంపరరీ అండి. ఎందుకో కానీ టైమ్ బీయింగ్ ఈ వ్యక్తి మీకు కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. మీరు ఈ వ్యక్తికి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఈ వ్యక్తి అనేసరికి అంటే ఇంకా ఎఫర్ట్స్ పెట్టాలా, ఇంకా చెయ్యాలా, నా వల్ల కాదు అనే ఫీలింగ్ మీకొచ్చేస్తుంది. ఈవెన్ ఆ వ్యక్తికి కూడా ఆ ఎక్సైట్‌మెంట్ లేదండి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా బోరింగ్‌గా అనిపిస్తుంది. ఒకప్పుడు ఈ రిలేషన్‌షిప్ కోసం ఈ వ్యక్తి ఏదైనా చేయడానికి రెడీ అయ్యారు. అలానే మీరు కూడా ఈ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీ అయ్యారు కానీ, బట్ ఎందుకో కానీ ఇద్దరు ఇప్పుడు అంటే అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు. ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే చాలా ఫేస్ చేశారు. ఇంకా అంటే మీ హార్ట్ కూడా ఒప్పుకోవట్లేదండి. ఈవెన్ ఆ వ్యక్తి కూడా అలానే బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళ రియాక్షన్స్ అలానే ఉన్నాయి. సో మీకేం అర్థం అవ్వట్లేదు. కొంత టైం ఇవ్వండి. వచ్చే రోజుల్లోనే ఏంటంటే ఈ ఫేజ్ నుంచి మీరు బయటకొస్తారండి. క్లియర్ కట్‌గా ఇదైతే మీ లైఫ్‌లో ఒక టఫ్ ఫేజే. ఎందుకంటే ఈ వ్యక్తికి మీరు చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం ఉంది. వాళ్ళు మీకు చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఇద్దరు వ్యక్తులకి ఒకళ్ళంటే ఒకళ్ళకి లవ్ ఉన్నా కనెక్ట్ అవ్వలేకపోతున్నారు అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇదొక ఫేజ్ అండి. ఈ ఫేజ్ కూడా మీ లైఫ్‌లో మీ ఇద్దరు ఎలా అయితే అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసారో సేమ్ ఇంకా డిఫరెన్స్ ఏం లేదు. కాబట్టి ఈ ఫేజ్ అనేది మీకు కొంచెం కాంప్లికేటెడ్ గానే ఉంటుంది. కొంత స్ట్రెస్‌ఫుల్ గానే ఉంటుంది. అసలు మీ వల్ల అవుతుందా? ఈ వ్యక్తిని హ్యాండిల్ చేయగలరా? ఈ హెడ్‌ఏక్ ఎలా అని అనిపిస్తుంటది. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో స్ట్రాంగ్ చేంజెస్ వస్తున్నాయండి. ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్యలో ఏ డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయో, ఆ డిస్టర్బెన్సెస్ క్లియర్ అవుతాయి. ఎందుకంటే, ఈ వ్యక్తి మీ డెస్టినీ అని చెప్పొచ్చండి. ఆర్ మీ ఇద్దరికి మధ్యలో సోల్ కాంట్రాక్ట్ అనేది అలా రాసుకున్నారు. అంటే లాంగ్ పీరియడ్ వరకు రాసుకున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఏదైనా సరే నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. మీ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తున్నాయి. ఈ చేంజెస్ ఏంటంటే చాలా అంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనిపిస్తది. మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో లీస్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. చేంజ్ ఒస్తదని. ఎందుకంటే ఆల్రెడీ మీరింక డిసైడ్ అయిపోయారు. ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వట్లేదు. ఈవెన్ వర్కౌట్ చేద్దామని ట్రై చేస్తున్నా ఎందుకో కానీ కనెక్ట్ అవ్వట్లేదు. ఇది ఏంటంటే మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఈ రిలేషన్‌షిప్ మనకు కాదేమో! మనం హ్యాండిల్ చేయలేమేమో! ఎందుకిదంతా? ఈ హెడ్‌ఏక్ వేస్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, టైమ్ బీయింగ్ మీకిలానే ఉంటుందండి. బట్ మరి కొంచెం మీరు మీ లైఫ్‌లో ముందుకు వెళ్ళినప్పుడు థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. ఈవెన్ ఇఫ్ ఈ వ్యక్తితో మీకు ఫినాన్షియల్ డీలింగ్స్ ఉన్నా సరే ఇది కూడా వర్కౌట్ అవుతుందండి. అంటే కొంతమంది ఏంటంటే రిలేషన్‌షిప్‌లో మనీ అనేది ఇస్తుంటారు. లేకపోతే ఇన్వెస్ట్ చేస్తుంటారు. సో, అది కూడా మీకేంటంటే వస్తుంది. ఈ వ్యక్తి వల్ల మీకు ఫినాన్షియల్ గెయిన్ ఉంటుందండి వచ్చే రోజుల్లో. ఒక మాటలో చెప్పాలంటే. వాళ్ళ వల్ల మీరేంటంటే ఫినాన్షియల్‌గా కూడా గ్రోత్‌ని చూస్తారు. మెటీరియలిస్టిక్ గ్రోత్ కనిపిస్తుంది. అంటే ఓన్లీ మనీ అనే కాదు. ఇంకేదైనా సరే ఈ వ్యక్తి వల్ల బెనిఫిట్ అనేది మీకు రావాల్సున్నా సరే అది కూడా వస్తుంది. నాకెందుకో కానీ ఇక్కడ క్లియర్ కట్‌గా గ్రోత్ కనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్ వేలో థ్రైవ్ అవుతుందని చెప్పొచ్చు. సో, ఇలాంటి ఒక రిలేషన్‌షిప్‌ని అప్పుడే ఇంక ఇది వర్కౌట్ అవ్వదు అని డిసైడ్ అయిపోవద్దు. ఎందుకంటే మీరిలాంటి ఒక పాత్‌లో ఉన్నారు అంటే, ఇది నాకెలా అనిపిస్తుందంటే యూనివర్స్ ప్లాన్ చేసిందండి. ఆర్ గాడ్ ప్లాన్ చేసిందని చెప్పొచ్చు. సో, ఆటోమేటిక్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్ అనేవి ఉంటాయి. బట్ ఇది మీరు ఫేస్ చేసి దీన్ని మీరు ఓవర్‌కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, మీ లైఫ్‌లో మీరు ఏవైతే మిస్ అయ్యారో, మీ లైఫ్‌లో మీరు ఎక్కడైతే హార్డ్‌షిప్స్ తీసుకుంటున్నారో సో ఫార్ ఇప్పటి వరకు అన్నీ కూడా చేంజ్ అవుతాయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఇఫ్ ఈ పర్సన్ విషయంలో మీరు చాలా చేశారు. వాళ్ళ కోసం అంటే మిమ్మల్ని మీరు చాలా చేంజ్ చేసుకున్నారు. సో, అయినా సరే ఈ వ్యక్తి చేంజ్ అవ్వలేదు. ఈ వ్యక్తి వల్ల మనం చాలా సఫర్ అయ్యాం. సో, అసలు ఏం చేయాలి అనుకుని ఇలా కూడా స్టక్ అయిపోయి ఉంటే, డెఫినిట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే అవన్నీ రీపే చేస్తారండి. ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా ఎనర్జీ ఉంది. దానికి రీజన్ ఏంటంటే, ఆల్‌మోస్ట్ అన్నీ వచ్చినవన్నీ మేజర్ ఆర్కానా కార్డ్సే. సో, అలా ఎప్పుడైతే వచ్చాయో చేంజెస్ కూడా చాలా మేజర్‌గా ఉంటాయండి. మీరు అనుకున్నంత ఈజీ కాదు.
ఈవెన్ ఒక సెపరేషన్ ఫేజ్‌లో ఉన్న వాళ్ళు కూడా కలిసే పరిస్థితి ఉంది. అంటే అంత బిగ్ చేంజెస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ రిలేషన్‌షిప్‌లో. ఇది అయితే అంత సింపుల్ విషయం కాదండి. వచ్చే రోజుల్లోని ఈ వ్యక్తి నుంచి కాంట్రిబ్యూషన్ అనేది మీకు కనిపిస్తుంది. ఒకవేళ పాస్ట్‌లో మీరు నిజంగా ఎఫర్ట్స్ పెట్టి మీరు చాలా చేసుంటే, ఆ వ్యక్తి ఇన్ రిటర్న్ అది ఇప్పుడు మీకోసం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్‌లీస్ట్ వచ్చే రోజుల్లో అయినా చేస్తారండి. ఇఫ్ వాళ్ళెక్కువ కాంట్రిబ్యూట్ చేసి, వాళ్ళెక్కువ సఫరింగ్స్ తీసుకున్న మీ వైపు నుంచి అంత లేకపోతే, వచ్చే రోజుల్లో మీరు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే ఇది ఎలాంటిది అంటే ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ లాంటిదండి. వాళ్ళేం చేస్తే దానికి ఇన్ రిటర్న్ మీరు చేయాల్సొస్తుంది. ఆర్ మీరేం చేస్తే ఇన్ రిటర్న్ వాళ్ళు చేయాల్సొస్తుంది. అలాంటి ఒక పరిస్థితయితే నాకిక్కడ కనిపిస్తుంది. బట్ నేనైతే మీకొకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు మ్యానిప్యులేట్ అవ్వద్దు. ఎవరైనా మిమ్మల్ని మ్యానిప్యులేట్ చేస్తున్నా సరే అవన్నీ నమ్మొద్దు. మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం కానీ, ఈ వ్యక్తి విషయంలో మీరు ఇప్పటి వరకు చేసిందేంటి? ఈ వ్యక్తి అసలు మీకోసం ఏం చేశారు? ఇలా ప్రతిదీ కూడా ఆలోచించడానికి ట్రై చేయండి. గుడ్ అయినా, బ్యాడ్ అయినా 2 కూడా ఆలోచించండి. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రతిసారి పాజిటివ్‌గా ఉంటారనుకోవడానికి లేదు. అలా అని చెప్పి ప్రతిసారి వాళ్ళు నెగెటివ్‌గా ఉంటారని కూడా అనుకోవడానికి లేదు. సో, 2 కూడా ఆలోచించాలి. మీ వైపు నుంచి అండ్ వాళ్ళ వైపు నుంచి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఈ వ్యక్తి డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకొస్తారండి. ఈ వ్యక్తితో మీ రిలేషన్‌షిప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇది మీరేంటంటే ఒక హ్యాపీ ఎండింగ్‌గా కన్సిడర్ చేయొచ్చు నిజానికి. చాలా పాజిటివ్‌గా ఉందండి. మీ కార్డ్ సెట్ కూడా. అంటే నాకెలా అనిపిస్తుందంటే, యూనివర్స్ ఈ రిలేషన్‌షిప్‌లో ఎఫర్ట్స్‌ని గుర్తించింది. ఆర్ అట్‌లీస్ట్ మీ ఇద్దరు ఏంటంటే చాలా దూరం ట్రావెల్ చేశారండి. చాలా అప్స్ అండ్ డౌన్స్ చూసారు. లైఫ్‌లోనేంటంటే ఈ వ్యక్తి తోడేంటంటే మీరు అక్కడే కోరుకున్నట్టున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తితో మనం అప్స్ అండ్ డౌన్స్ చూసినప్పుడు డెఫినిట్‌గా వాళ్ళు మన లైఫ్‌లో ఉంటే బావుంటుందనిపిస్తది. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల దూరం అయిపోతుంటారు. సో, అలా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి మీకు కావాలి అనుకోని మీరు స్ట్రాంగ్‌గా డిసైడ్ అయితే యూనివర్స్ ఈ వ్యక్తిని మీ లైఫ్‌లోకి పంపిస్తుందండి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి సింగిల్ మైండ్‌తోనే థింక్ చేయండి. ఏం థింక్ చేసినా. అంటే గుడ్, బ్యాడ్ 2 ఈక్వల్‌గా థింక్ చేయండి. న్యూట్రల్‌గా ఉండడానికి ట్రై చేయండి ఒక మాటలో చెప్పాలంటే. మీలో చాలా మంది బయాస్డ్‌గా థింక్ చేస్తుంటారండి. మేమింత చేసాం, వాళ్ళెందుకు చెయ్యట్లేదు, మేమిలా మాట్లాడాం, వాళ్ళెందుకు మాట్లాడట్లేదు. అవన్నీ మీరు కాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదండి. యూనివర్స్ అది చూసుకుంటుంది. మీ వరకు మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఉన్నారు, మీరెక్కడ కరెక్ట్‌గా లేరు, ఆ వ్యక్తి ఎక్కడ కరెక్ట్‌గా ఉన్నారు, ఎక్కడ కరెక్ట్‌గా లేరు, ఇది తెలుసుకోవడం వరకే మీ పని. బట్ అది జడ్జ్ చేసే ప్లేస్‌లో మీరు లేరు. యూనివర్స్ ఏంటంటే అది డిసైడ్ చేస్తుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో ఈక్వాలిటీ కోరుకున్నా, ఏదైనా సరే మీకు ఫెయిర్‌గా జరగాలి అనుకున్నా, మీ వరకు మీరు కరెక్ట్‌గా ఉండడం ఒక్కటే చెయ్యాలండి. ఆ వ్యక్తిని కరెక్ట్ చేయడం అనేది మీ డ్యూటీ కాదు. మీకు మీరు రియలైజ్ అయిన తర్వాత మీరు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. ఇక్కడ మీరేంటంటే భయపడాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి సెల్ఫ్ డౌట్ కూడా అవసరం లేదు. జస్ట్ స్ట్రాంగ్‌గా ఈ వ్యక్తి కోసం మనం ఇలా చేసాం, ఇలా ఉన్నాం. కొన్ని మిస్టేక్స్ చేసాం. సో, ఈ వ్యక్తి ఉంటే మనం అది కరెక్ట్ చేసుకుందాం అనే వేలో మీరు ఆలోచించినప్పుడు, ఆ వ్యక్తి కూడా ఇన్ రిటర్న్ అవన్నీ చేయాల్సొస్తుంది. అదే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్న కర్మ అండి. సో, నేనైతే మీకు మళ్ళీ చెప్తున్నాను. టైమ్ బీయింగ్ ఈ సిట్యుయేషన్స్‌ని కొంత మీరు ఎండ్యూర్ చేసుకోవడం కానీ, ఈ వ్యక్తి విషయంలో కొంత న్యూట్రల్‌గా ఉండడానికి కానీ ట్రై చేస్తే, వచ్చే రోజుల్లోని ఈ రిలేషన్‌షిప్‌లో బిగ్ చేంజెస్ అయితే మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంతవరకు నేను క్లియర్‌గా చెప్పగలను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బొకే కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి వచ్చే రోజుల్లో? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు మీ రిలేషన్‌షిప్‌లో అనేది చూద్దాం.
సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి మీరు ఈ రిలేషన్‌షిప్‌లో సఫర్ అవుతున్నారండి. అంటే ఏం చేయాలో తెలియట్లేదు. మీ వైపు నుంచి మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేశారు. బట్ ఎందుకో కానీ అది వర్కౌట్ అవ్వట్లేదు. ఇంక ఫైనల్‌గా మీరేంటంటే డిసైడ్ అయిపోయినట్టున్నారు. ఈ రిలేషన్‌షిప్ ఇంక మన వల్ల కాదు. మనం ఏం చేయలేం. సో మూవ్ ఆన్ అయిపోవడం మంచిది. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ మీద హోప్స్ పెట్టుకోవడం వేస్ట్. మన లైఫ్ మనం చూసుకుందాం. ఆర్ మనకంటూ ఒక పాత్ ఉంటుంది. ఆ పాత్‌లో ముందుకు వెళ్దాం అని ఇలాంటి ఒక మైండ్ సెట్ ఎందుకో డెవలప్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో దానివల్ల మీరేంటంటే స్లోగా ఈ వ్యక్తికి దూరం వెళ్ళడం ఆర్ మీ వరకు మీరు మీ ఇంట్రెస్ట్స్ ఏంటో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఇలాంటివి జరుగుతున్నట్టు నాకనిపిస్తుందండి. మీ రిలేషన్‌షిప్‌లోని కరెంట్ సిట్యుయేషన్ అయితే మాత్రం ఇలానే ఉండొచ్చు. అంటే ఈ వ్యక్తి విషయంలో గివ్ అప్ చేసేసి మీ లైఫ్ మీరు చూసుకోవడం బెస్ట్. మీకేంటంటే ఈ హెడ్‌ఏక్ అవసరమా అనే ఫీలింగ్ అయితే వస్తుంది. సో దానివల్ల మీరేంటంటే మూవ్ అవుతున్నారు. ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఏంటంటే ఎక్కడో కానీ ఇంకా మీరు దీనికి అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారండి. అన్‌కంఫర్టబుల్ గానే ఫీల్ అవుతున్నారు. బట్ ఇది అవసరం అని మీకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. సో టైమ్ బీయింగ్ మీరేంటంటే ఈ వ్యక్తితో పెద్దగా ఇంటరాక్ట్ అవ్వొద్దండి. సైలెంట్ గానే ఉండడానికి ట్రై చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో ఇది మంచిదే. బట్ కంప్లీట్‌గా ఈ వ్యక్తిని విడిచిపెట్టేద్దాం. మన లైఫ్ మనం చూసుకుందాం. ఇవంతా అవసరం లేదు. జస్ట్ ఆ వ్యక్తి విషయంలో ఏం చేయాలి అనే ఆ పార్ట్‌ని స్కిప్ చేయండి. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటున్నాను. మీ లైఫ్ మీద మీరు ఫోకస్ చేయండి. మీ కెరియర్ కానీ, మీ ఫ్యూచర్ కానీ ఎలా ఉండాలి అనేది మీరు డిజైన్ చేసుకోవడంలో బిజీగా ఉండండి. బట్ అదర్ దెన్ దట్ ఈ వ్యక్తి విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకోవడం లాంటిదైతే చెయ్యొద్దు. దానికి రీజన్ ఏంటంటే కొంతకాలం మీరు అంటే మీ మీద మీరు ఫోకస్ చేసినప్పుడు కొంత ఎలోన్ టైమ్ అనేది స్పెండ్ చేసిన తర్వాత ఈ వ్యక్తి విషయంలో మీకు కొంత క్లారిటీ వస్తుందండి. అంటే ఇక్కడ ఏం జరిగింది? అసలు ఇలా ఎందుకు జరిగింది? ఇలా జరగకపోయి ఉంటే ఎలా ఉండేది? ఇలాంటి ఆలోచనలన్నీ మీకొస్తాయండి. సో, ఇలాంటి ఆలోచనలొచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఈ వ్యక్తిని చేసుకోవాలా వద్దా మీరు డిసైడ్ అవుతారు. యాక్చువల్‌గా నాకిక్కడ 2 పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయండి. ఒకటి మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్ అయినా రావచ్చు. రెండోదేంటంటే మీ వ్యక్తిలో మార్పొచ్చి మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో అయినా న్యూ బిగినింగ్ జరగొచ్చు. ఇదేంటంటే మీ సిట్యుయేషన్స్ బట్టి రెసొనేట్ అయిన దాని ప్రకారం తీసేసుకోవడమే. ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా యూనివర్స్ నాకు 2 డిఫరెంట్ పాత్స్‌ని చూపిస్తుంది. ఫస్ట్ పాత్ ఏంటంటే ఈ పర్సన్‌తో ఇఫ్ మీకు ఆల్రెడీ కట్ అయిపోయిందనుకోండి, మీకు కొన్ని అర్థం అవుతున్నాయి. నేను చెప్పాను కదా! మీరు ఎప్పుడైతే ఎలోన్‌గా టైమ్‌ని స్పెండ్ చేస్తారో, మీకు కొంత అర్థమైపోతుందండి. ఈ వ్యక్తి కరెక్టా? కాదా? అసలు ఈ వ్యక్తిని మీరు భరించగలరా? లేదా? ఏంటి పరిస్థితి అనేది మీరు రియలైజ్ అయిపోవడం అయితే జరుగుతుంది. వన్స్ రియలైజ్ అయిన తర్వాత మీ లైఫ్‌లో న్యూ పర్సన్ వస్తే బావుంటుందా? అనుకోని మీరు వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా న్యూ పర్సనే వస్తారు. న్యూ రిలేషన్‌షిప్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఈ వ్యక్తి మన కోసం అన్నీ చేశారు కదా! ఈవెన్ ఈ వ్యక్తి కాకుండా ఇంకెవరైనా వచ్చినా సరే మనల్ని బాగా చూస్తారని గ్యారంటీ ఏంటి? పాస్ట్‌లో వాళ్ళకి మనకి మంచి రిలేషన్‌షిప్పే ఉంది కదా! సో, వాళ్ళు మనల్ని బాగానే చూసారు కదా! ఎందుకు అనవసరంగా అంత రిస్క్ తీసుకోవడం అనే ఆలోచన మీకొచ్చిందనుకోండి. మీకలాంటి అవేకెనింగ్ జరిగిందనుకోండి, ఆబ్వియస్‌గా ఈ వ్యక్తే వస్తారండి. ఆ వ్యక్తి ఏంటంటే కాకపోతే కొంచెం చేంజ్ అయ్యి వస్తారు. అయితే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఆ వ్యక్తి చేంజ్ అయ్యి వచ్చినా సరే, వాళ్ళ మాటలు మీకెలా అనిపిస్తాయంటే కొంచెం రూడ్‌గా అనిపిస్తాయి. కొంత వాళ్ళేంటంటే మీకు ఎక్కడో కానీ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంటది. బట్ అది కంట్రోలింగ్ కాదండి. వాళ్ళకున్న మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి ఆ రకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ వ్యక్తి కూడా ఒక లెసన్ నేర్చుకొనే మీ దగ్గరకొస్తారు. ఏమీ నేర్చుకోకుండా యూనివర్స్ ఏంటంటే వీళ్ళని మీ లైఫ్‌లో మళ్ళీ పెట్టేయదు. వీళ్ళకేంటంటే గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? ఆ డిఫరెన్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? పర్టిక్యులర్‌గా మీ విషయంలో గుడ్ ఏంటి? బ్యాడ్ ఏంటి? వీళ్ళు అర్థం చేసుకునే ఆ మెచ్యూరిటీ అయితే వాళ్ళకి ఉన్నప్పుడే యూనివర్స్ మళ్ళీ వాళ్ళని మీ లైఫ్‌లో పెట్టడం జరుగుతుంది. సో, ఇలా జరిగినప్పుడు ఏంటంటే, ఈ వ్యక్తి బిహేవియర్ కానీ, ఈ వ్యక్తి అంటే మాట్లాడే మాటలు కానీ, వీళ్ళు పాస్ట్ సెల్ఫ్‌తో కంపేర్ చేసినప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ లైఫ్‌లోకి న్యూ పర్సన్ రావడానికి ఒక 50% ఛాన్స్ ఉంది. అలానే ఓల్డ్ పర్సన్ రావడానికి కూడా ఒక 50% ఛాన్స్ ఉంది. అంటే ఈ పర్సన్ ఓల్డ్ పర్సన్ అయినా, న్యూ పర్సన్ లాగే అనిపిస్తారు. వాళ్ళ పర్సనాలిటీ కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటుందండి. నాకైతే ఇక్కడ అలానే అనిపిస్తుంది. ఏదైనా సరే నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. ఈ పర్సనే కావాలి. ఈ పర్సన్ ఉంటేనే నా లైఫ్ బావుంటుంది. అట్‌లీస్ట్ పాస్ట్‌లో వీళ్ళకి మనకి ఒక అండర్‌స్టాండింగ్ ఉండేది. ఆర్ వాళ్ళతో ఎందుకో వైబ్స్ మ్యాచ్ అయ్యాయి. ఈవెన్ ఇప్పుడు మ్యాచ్ అవ్వట్లేదు.
అనుకోని మీరు ఇంకా కంప్లీట్ గా ఆలోచించిన తర్వాత డిసైడ్ అయిపోతే మాత్రం ఈ వ్యక్తి ఖచ్చితంగా మారి మీ లైఫ్ లోకి వస్తారండి. కానీ ఓల్డ్ పర్సన్ లాగా మాత్రం ఉండరు. ఓల్డ్ పర్సన్ వైబ్స్ మీకు ఎక్కడా రావు. ఒక న్యూ పర్సన్ తో ట్రావెల్ అవుతున్నట్టుగా ఒక న్యూ వేలోనే మీకు కనిపిస్తుంటారు. ఇది మీకేంటంటే యాక్చువల్‌గా కొంత రిలీఫ్‌నిస్తది. మీరు ఓల్డ్ పర్సన్‌ని ఇష్టపడి ఉండొచ్చు. అంటే ఆ ఓల్డ్ వైబ్స్ మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు కానీ, ఈ న్యూ పర్సన్ కానీ, ఈ న్యూ వైబ్స్ కానీ మీకు ఇంకా కనెక్ట్ అవుతుంటాయండి. మీ రిలేషన్‌షిప్ ఏంటంటే ఇంకా ఇంకా బ్లూమ్ అవుతదని చెప్పొచ్చు. ఈవెన్ ఈ వ్యక్తి ఏంటంటే ఇప్పటి వరకు మీకు కమిట్మెంట్ ఇవ్వకపోతే, ఆ కమిట్మెంట్ కూడా ఇస్తారు. పాస్ట్‌లో పర్సనే వచ్చినా ఆర్ ఒక న్యూ పర్సన్ వచ్చినా, ఈ పర్సన్ కాదు నాకొద్దు అనుకోని మీరింక ఫిక్స్ అయిపోయి నా లైఫ్‌లోకి న్యూ పర్సనే రావాలి అనుకోని ఇంకా ఫుల్‌గా మీరేంటంటే ఈ వ్యక్తితో అన్ని రకాలుగా కానీ కట్ చేసుకుంటే డెఫినిట్‌గా న్యూ పర్సన్ వచ్చిన తర్వాత మీ లైఫ్ ఏంటంటే చాలా బావుంటుందండి. ఈవెన్ ఈ పర్సనే కావాలి, ఈ పర్సన్‌తో మనం అంతా చూసామని అలాంటి క్లారిటీ తెచ్చుకున్న ఓల్డ్ పర్సన్ వస్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. కొంచెం క్లారిటీ రావాలనే చెప్తున్నాను. ఏదైనా సరే కమిట్మెంట్ అయితే మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి ఈ రిలేషన్‌షిప్‌లో. హార్మోనీ అనేది ఉంటుంది. సర్ప్రైజెస్ ఇస్తారు. ఈ వ్యక్తి వల్ల మీకొక రకమైన ఎక్సైట్‌మెంట్ క్రియేట్ అవుతుందండి. ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంటారు. ఈ న్యూ వెర్షన్ ఏంటంటే చాలా బావుంటుందని చెప్పొచ్చు. సో, ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఈ వ్యక్తికి ఛాన్స్ ఇవ్వాలా? వద్దా? అనే ఒక కన్‌ఫ్యూజన్ ఉండి అంటే ఇస్తే బావుంటుంది అని ఎక్కడో కానీ లోపల ఆ ఫీలింగ్ ఉంటే ఒక ఛాన్స్ ఇచ్చేయండి. ఏం పర్వాలేదు. ఎందుకంటే కార్డ్స్‌లోనేంటంటే ఆ వ్యక్తి బిహేవియర్ కానీ, ఆ వ్యక్తి మీకోసం చేసే పనులు కానీ క్వైట్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయండి. ఎక్కడో ఎక్సైట్‌మెంట్ పుట్టిస్తుంది. అంటే చాలా పాజిటివ్‌గా ఉంది రీడింగ్ అయితే. సో, నేను చెప్తున్నాను కదా! ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకొకటే అనిపిస్తుంది. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా సరే కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు, నేను చేంజ్ అవ్వనంటే నేను చేంజ్ అవ్వను. నేను ఇలానే ఉంటాను అనుకోని మీ ఇద్దరు ఏంటంటే ఎవరు ఓన్ వేస్‌లో వాళ్ళ థింగ్స్‌ని ఆపరేట్ చేసినట్టయితే డెఫినిట్‌గా ఇప్పుడు అది చేంజ్ అవుతుందండి. ఈ పర్సన్ ఒక చాయిస్ చేసుకునే పరిస్థితొస్తుంది. మీరు కూడా ఒక చాయిస్ చేసుకునే పరిస్థితొస్తుంది. క్లియర్‌గా సాక్రిఫైసెస్ కనిపిస్తున్నాయి. అంటే మనం ఇలానే ఆలోచించకూడదు, ఇలానే ఉండకూడదు. ఈ వ్యక్తి కోసం మనం ఇలా చేయాలి. అలాంటి మార్పులు కూడా వస్తాయి. రిలేషన్‌షిప్‌లో చేంజెస్ వస్తాయండి. బట్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి మాత్రం అంత ఈజీగా క్లియర్ అవ్వవు. ఎందుకంటే చెప్పాను కదా! ఇంకా ఇద్దరిలో కూడా ఎక్కడో స్టబ్బర్న్‌నెస్ ఉంటుంది. ఇప్పుడు సాక్రిఫైస్ చేయాలన్నా వర్తీ అని తెలిస్తే సాక్రిఫైస్ చేస్తారు. వర్తీ అని తెలియకపోతే ఎలా సాక్రిఫైస్ చేస్తారు? సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తి వర్తీ అని మీరు రియలైజ్ అవుతారండి వచ్చే రోజుల్లో. ఇఫ్ ఓల్డ్ పర్సన్ అయితే. న్యూ పర్సన్ అయినా ఏ ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీరు రెడీ అనుకున్నప్పుడే యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లోకి ఒక న్యూ పర్సన్‌ని పంపిస్తుంది. బట్ ఏదైనా సరే చాయిసెస్ చేసుకునే పరిస్థితయితే ఉంటుందండి. డెఫినిట్‌గా మీకైతే మాత్రం న్యూ పర్సనా, ఓల్డ్ పర్సనా అనేది మీరు చాయిస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఆ పర్సన్‌కేంటంటే మీతో లైఫ్‌ని ఎలా లీడ్ చేయాలి? మీకోసం ఎలా మారాలి? ఆర్ ఏం చేయాలి? ఇది చేయాల్సిన పరిస్థితి ఉందేమో అనుకోని రియలైజ్ అయ్యి చాయిసెస్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. కొంచెం మిస్‌అండర్‌స్టాండింగ్స్, మిస్‌కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఓవర్ థింకింగ్ అయితే తగ్గించుకోవాలండి. ఓవర్‌గా ఏది ఎక్స్‌పెక్ట్ కూడా చెయ్యొద్దు. అట్ ద సేమ్ టైమ్ మీకు మీరే అన్నీ కూడా ఇమాజిన్ చేసుకోవద్దండి. థింగ్స్ అనేవి మీరు చూసిన దానికి, అక్కడ జరుగుతున్న దానికి కొంత డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇమ్మీడియేట్‌గా డిసైడ్ అయిపోద్ది ఏది కూడా. ఈవెన్ పాస్ట్‌లో పర్సన్‌తో మీరు కనెక్ట్ అయినా, స్టిల్ నేనొక్కటే చెప్తానండి. ఆ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడే వే కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ, ఇదే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారని మీరు డిసైడ్ అయిపోవద్దు. ఆర్ వాళ్ళకేవో హిడెన్ మోటివ్స్ ఉన్నాయనుకోని మీరేంటంటే సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళని ట్రస్ట్ చేయాలి. వాళ్ళకొక ఛాన్స్ ఇస్తున్నప్పుడు మీ హార్ట్‌ని మీరు సిన్సియర్‌గా ఓపెన్ చేసి ఛాన్స్ ఇవ్వాలండి. అందుకే చాయిస్ చేసుకోవాలని చెప్పాను. మీకు అర్థమైనట్టుంది. అంటే మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. సో, ఇక్కడ నేను మళ్ళీ మీకు చెప్తున్నానండి. ఈ రిలేషన్‌షిప్ అయితే బ్లూమ్ అవుతుందండి. థింగ్స్ బెటర్ అవుతాయి. అండ్ మోస్ట్‌లీ ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో నేనే చెప్పాను. న్యూ పర్సన్ రావడానికి 50, 50 ఛాన్సెస్. అలానే ఓల్డ్ పర్సన్ కూడా అంతే ఛాన్స్ ఉంది అని చెప్పాను. సో, ఇక్కడేంటంటే మీరు మాత్రం 90% ఓల్డ్ పర్సన్‌నే చూజ్ చేసుకుంటారండి. అలాంటి ఒక డెసిషన్ తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మీ కార్డ్స్‌లో. అలా అని చెప్పి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఓల్డ్ పర్సన్ వస్తే మీ లైఫ్ మళ్ళీ డెస్ట్రాయ్ అవుతుందేమో, వాళ్ళు మీ మాట వినరేమో, వాళ్ళనుకున్నదే చేస్తారేమో, మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారేమో, భయాలేం అవసరం లేదండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వ్యక్తిని అంత సింపుల్‌గా యూనివర్స్ మీ లైఫ్‌లోకి ఆ ఓల్డ్ వెర్షన్‌లోనే పంపించదు. ఈ వ్యక్తి చాలా చేంజ్ అయిన తర్వాత, చాలా లెసన్స్ నేర్చుకున్న తర్వాత, వాళ్ళకి కూడా కొన్ని అర్థమైన తర్వాత మీ లైఫ్‌లోకి రావడం జరుగుతుంది.
ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉంటే. ఈవెన్ కాంటాక్ట్ సిచ్యువేషన్‌లో ఉన్నా సరే, ఈ వ్యక్తి చేంజ్ అవుతారండి. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి బెటర్ అవుతాయని చెప్పొచ్చు. సో, నేను మళ్ళీ చెప్తున్నానండి. రిలేషన్‌షిప్ ఏంటంటే బెటర్ అవుతుంది టైమ్‌తో పాటు. బట్ మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది మీకు మంచిదా? కాదా? మీరు ఇది హ్యాండిల్ చేయగలరా? లేదా? ఈ రిలేషన్‌షిప్‌లో ఈ వ్యక్తికి హార్ట్‌ఫుల్‌గా ఒక ఛాన్స్ ఇవ్వడానికి మీకు ఓకేనా? మీ హార్ట్‌ని ఓపెన్ చేయగలరా? బికాజ్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చిన తర్వాత వీళ్ళని డౌట్ పడడానికి ఏం లేదండి. ఆర్ వీళ్ళకేంటంటే ప్రతిదీ కూడా మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ వరకు మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఉండొచ్చు. అంటే మీరు మీలా ఉండొచ్చు. ఆ వ్యక్తి అది అర్థం చేసుకుంటారు. బట్ ఆ వ్యక్తికి ఏదో మోటివ్ ఉంది. వాళ్ళేదో మీ దగ్గర నుంచి అవసరం తీర్చుకోవాలనుకుంటున్నారని మీరు అలా ఆలోచించాల్సిన అవసరం అయితే ఇక్కడ నాకు కనిపించట్లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, ఆలోచించండి. కొంతకాలం ఏంటంటే ఏ డెసిషన్ తీసుకోవద్దండి. అంతా ఓకే. పర్వాలేదు. మనం ఈ టైంలో డెసిషన్ తీసుకోవచ్చు. చాలా టైమ్ స్పెండ్ చేసాం. చాలా ఆలోచించాం. ఇంకా చేసుకుందాం అనుకోని మీరు చేసుకునే టైం వచ్చినప్పుడు చేసుకుంటే యూనివర్స్ ఏంటంటే మీ సిట్యుయేషన్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. సో, మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.